వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. ప్రస్తుతం మనం సరూర్ నగర్ స్టేడియం దగ్గర బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి నిరుద్యోగులకు సంబంధించిన సంగ్రామ సభ వద్ద ఉన్నాం. మనం రీసెంట్ గా చూస్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభలన్నీ కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి సభకు జనం లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇప్పుడు వస్తున్నటువంటి జనం చూస్తుంటే సభ జరుగుతోంది ఒకవైపు, మరోవైపు ఇంకా కూడా జనం విపరీతంగా తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది మొత్తం రాష్ట్రం నలుగురుల నుంచి కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడి నుంచే ఇవాళ పెద్ద ఎత్తున నిరుద్యోగులు మోసపోయామంటూ కూడా అందరూ గ్రహించి వాళ్ళందరూ కూడా సభకు వచ్చినటువంటి నేపథ్యం. మరోవైపు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని వాళ్ళతో పాటుగా అండగా ఉండాలంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మాకు కేవలం జాబులు కావాలి, నోటిఫికేషన్లు ఇవ్వండి అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు మనం పెద్ద ఎత్తున జనం విపరీతంగా నిరుద్యోగులందరూ కూడా రాష్ట్రం నుంచి కూడా అందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వేలాది మంది ఒకవేళ అక్కడ సభ జరుగుతున్నటువంటి ప్రాంగణం కానీ లేకుంటే వస్తున్నటువంటి మార్గాలన్నీ కూడా మొత్తం నిరుద్యోగులతో, గులాబీ పార్టీ జెండాలతో, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలతో నిండిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లాగే నిరుద్యోగ యువత కూడా మనతో పాటు ఉన్నారు. మా బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మేడ్చల్ కాన్స్టిట్యున్సీ అన్న, కీసర మండల్, దమ్మేడ మున్సిపల్. ప్రజెంట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ మాది కూడా. ఇదే స్టేడియం గత ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు వచ్చి హామీ ఇచ్చిండు నిరుద్యోగులందరినీ, మీకు ఉద్యోగం రావాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి, మీరే నాయకత్వం వరించి ఖచ్చితంగా కేసీఆర్ ని ఓడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇక్కడ దొంగ హామీ ఇచ్చిండు. మమ్మల్ని గెలిపియండి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది, ఇంచుమించు 6 లక్షల ఉద్యోగాలు రావాలి. ఇప్పటి వరకు వాళ్ళు సొంతంగా నోటిఫికేషన్ వేసింది ఏం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ వేసిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇచ్చిండు తప్ప ఆయన సొంతంగా నోటిఫికేషన్ వేసి ఆయన ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. ఇదే రాత్రి దాకా ఈ మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వలే, లాస్ట్ మూమెంట్ లో మీటింగ్ కి పర్మిషన్ ఇచ్చిండు. అయినా జనాలు ఎంత తండ్రోలుగా వస్తున్నారు. అక్కడ పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది, ఆడ నుంచి నడుచుకుంటూ రావడం చాలా. ఈ మీటింగ్ తోటి రేవంత్ రెడ్డికి గుండె వలగాలి. ఖచ్చితంగా నిరుద్యోగులే రేపు పొద్దుగాల నన్ను ఒడగొడతారన్న భయం రేవంత్ రెడ్డికి కలుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ గారు ఈ నుంచి ఏ హామీ ఇచ్చినా మేము బూత్ లెవెల్లో తీసుకెళ్లి రాబోయే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీ గెలిపించేదాకా మేము ప్రయత్నం చేస్తుంటాం. సో ప్రస్తుతం ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు కూడా ఉన్నారు. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉప్పల్ కాన్స్టిట్యున్సీ వచ్చానండి. నేను ఈ రోజు మేము ఈ యువ సంగ్రామ సభ సదస్సుకి ఎందుకు ఇంత భారీ ఎత్తున వచ్చినామంటే, గతంలో 3 సంవత్సరాల ముందు ఇదే వేదికగా ఈ రోజు కళ్ళు మూసుకొని లేకుంటే కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వము 3 సంవత్సరాల కింద ఇదే గడ్డ మీద నిరుద్యోగులకి ఇలా కాంగ్రెస్ లో మాటినా అని చెప్పి ఢిల్లీ నుంచి పట్టుకొచ్చిర్రు. ఆ సోనియా గాంధీ వాళ్ళ కూతురిని పట్టుకొచ్చి ఇక్కడ ఇదే నిరుద్యోగ సభ నుంచి చాలా కొన్ని 2-3 దాదాపు 5 నుంచి 6 డిక్లరేషన్ చేయడం జరిగింది. మొదటిది దాంట్లో ఒకటి ఏం చెప్పారంటే, మహిళలకు స్కూటీ ఇస్తున్నారు. మీరు మీ తమ్ముళ్ళు, మీ అన్నలు, మీ నాయనలు పట్టుకొని కాలేజీలు, స్కూళ్ళని దింపే అవసరం లేదు, మేము మీకు ఎలక్ట్రికల్ వెహికల్ ఇస్తాము, మీ మహిళలకు ఎలక్ట్రికల్ వెహికల్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరియు వచ్చిన సంవత్సరంలోనే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకి ఇస్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు దాదాపు ఇప్పుడు వాళ్ళ అధికారంలో వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. కనీసం 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇవ్వలేరు. ఏం చెప్పుకుంటున్నారంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కేవలం దరఖాస్తు పత్రాలు నోటిఫికేషన్ అమలు చేసినట్టు ఆల్రెడీ దరఖాస్తులో వచ్చినట్టు పత్రాలని వాళ్ళు నిరుద్యోగులు ఇచ్చినట్టు దాన్ని పట్టుకొని మేము ఇచ్చిన మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అన్నట్టు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, కళ్ళు తెరిచి నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కోండి. ఈ ఏదైతే యువతకి మీరు మోసం చేసిరో ఆ యువతకి ఇచ్చినటువంటి 2 లక్షల హామీలు అన్నారు కదా, 2 లక్షల ఉద్యోగాల హామీలను నోటిఫికేషన్ అమలు చేయండి ఖచ్చితంగా. లేదంటే మీకు ఇదే పునాది, మీ ప్రభుత్వాన్ని కుల్లగొట్టేదానికి ఇదే ఒక పునాదిగా మేము భావిస్తా ఉన్నాము. జై తెలంగాణ. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరోవైపు స్పష్టంగా ఏ గడ్డ నుంచి అయితే ఇక్కడ అప్పట్లో ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిందో, ఇవాళ అదే గడ్డ నుంచే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మేము ఖచ్చితంగా పొందబెడతామంటూ కూడా చెప్తారు. సో మీరు ఎక్కడి నుంచి వస్తారు బ్రదర్? అది షాద్నగర్ నియోజకవర్గం. ఏం చెప్తారు ఈ సభ నుంచి మీరు? నిరుద్యోగ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే నీచాతి ముఖ్యంగా నిరుద్యోగుల పరిస్థితి అడుగుతునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల తరపున ఒక గట్టి హెచ్చరిక చేస్తున్నాము. ప్రభుత్వాలు వస్తుంటాయి కాబట్టి యువత భవిష్యత్తు మారుతాయని 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే నిరుద్యోగ డిక్లరేషన్ అని చెప్పి యువతను మోసం చేసి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున నిలబడి వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏదైతే
మేము వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటుండో రేవంత్ రెడ్డి, ఇదంతా పచ్చి అబద్ధము. కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు చెప్తున్నాయి. కేవలము ఓన్లీ నిరుద్యోగులకు కేవలం 16,000 ఉద్యోగులు మాత్రమే ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే రాబోయే తరంలో మా మా యొక్క నిరుద్యోగుల తరపున వారి యొక్క ఓటుతో బుద్ధి చెప్దామని కోరుకుంటున్నాం. సో చూడొచ్చు, ఇక్కడ ఇంకా కూడా చాలా మంది నిరుద్యోగులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వస్తారు బ్రదర్? షాద్నగర్. ఏం చెప్పదలుచుకున్నారు ఈ నిరుద్యోగ సమరం నుంచి? ఉద్యోగాల గురించి చెప్పేది, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ప్రభుత్వం దగ్గర బాగాలేదు అని చెప్పి పోరాటం చేయడానికి వచ్చారు. నిరుద్యోగ సంగ్రామ సభ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ప్రతి నెల ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులందరినీ మోసం చేయడం జరిగింది. వాళ్ళ ఓట్లు వేయించుకొని ఈరోజు అందరినీ మోసం చేయడం జరిగింది. రైతులతో సహా ప్రతి ఒక్కరిని రేవంత్ రెడ్డి గారు మోసం చేయడం జరిగింది. కాబట్టి మేము ఈ సంగ్రామంలో మన కేటీఆర్ గారు అందరికీ నిరుద్యోగులకి, మా బీఆర్ఎస్ యూత్ వాళ్ళకి, తెలంగాణ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఇది చెప్తుంది యువత మొత్తం. యువత తెలంగాణలో ఉన్నటువంటి యావత్ యువత కూడా ఇవాళ నిరుద్యోగ సంగ్రామ సభకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక లాగా స్పష్టంగా ఖచ్చితంగా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇవాళ మొత్తం అంటే ఏ సభ సరూర్ నగర్ సంబంధించినటువంటి వేదిక నుంచి ఆనాడు ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి హామీ ఇవాళ 6 గ్యారెంటీలను ఇవాళ ఇచ్చి కూడా పూర్తిగా నిరుద్యోగులని వాడుకొని, ఓట్లకు వాడుకొని ఇవాళ వాళ్ళని వంచారు. సో ఇవాళ ఖచ్చితంగా కూడా అదే వేదిక ద్వారానే ఇవాళ స్పష్టమైనటువంటి సమాధానం నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇవాళ సభా ప్రాంగణం అంతా కూడా మొత్తం జనంతో నిండిపోయినటువంటి నేపథ్యం, యువత అంతా కూడా ఇవాళ భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కుకట్పల్లి హైదర్ నగర్. ఏం చెప్పదలుచుకున్నారు నిరుద్యోగ సభ ద్వారా మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని కోరుతున్నాం అంతే. వాళ్ళు దొంగ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా ఇంతవరకు ఒక్కటి కూడా చేయలేదు. ఆ ఒక్కటి చేయాలి. ఈ నిరుద్యోగులకు, ముఖ్యంగా నిరుద్యోగులందరూ ఉద్యోగులు చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. లేదా ఈ దెబ్బతో ఇక మళ్ళీ కాంగ్రెస్ కనపడది, మటాష్. అది నిరుద్యోగులందరినీ కూడా వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఉద్యోగాలన్నిటికీ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది 65,000 ఉద్యోగాలు ఇచ్చాము, బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులు రెచ్చగొడుతోంది, ట్రాప్ లో పడద్దు అని చెప్తున్నారు వాళ్ళు. ఎక్కడన్నా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, ఎక్కడిచ్చామో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, పేపర్లో వేయమనండి. ఎక్కడ 65,000 ఉద్యోగాలు ఇచ్చారు ఒక్కసారి చెప్పమనండి. ఎక్కడన్నా ఒక నోటిఫికేషన్ చూపించమనండి, ఎక్కడన్నా ఇంటర్వ్యూలు చూపించమనండి. ఎక్కడ ఏమీ లేదు. అంతా అబద్ధమే, అంతా అబద్ధమే. కావాలంటే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఎవరైనా ఒక ఉద్యోగం వచ్చిందేమోనండి. 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. దొంగ వాగ్దానాలతో, మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్న ఈ సర్కార్ని వెంటనే దిగిపోవాలని మేమందరం కోరుతున్నాం. జై కేటీఆర్, జై కేటీఆర్. సో ఇది చెప్తుంది. పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏటా ఇచ్చే జాబ్ క్యాలెండర్ లేదు అంటూ కూడా ఇవాళ షాద్ నగర్ నియోజకవర్గం నుంచి కొంతమంది యువకులు వచ్చినటువంటి పరిస్థితి. సో ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? షాద్ నగర్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? షాద్ నగర్ ఏం చెప్పదలుచుకున్నారు నిరుద్యోగ సంగ్రామ సభ ద్వారా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యూత్ కు 4,000 ఇస్తా అని చెప్పిండు. నిరుద్యోగ ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నాడు, అవేవి ఇస్తలేడు. ఇయ్యనందుకు ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. ఈ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి. మళ్ళీ జీవితంలో 40 ఏళ్ళ వరకు ఈ పార్టీ ఉండదు, రేవంత్ రెడ్డి ఉండడు. ఇక్కడ బిజినెస్, ఆయన ఓన్లీ బిజినెస్ చేసుకోనికే పిల్లలను మభ్యపెట్టి, పిల్లలను అబద్ధాలు చెప్పి, అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి. మా ఊరే, మీ పాలమూరు బిడ్డ అని చెప్తారు కదా. మా ఊరే, నేను చెప్తున్నా కదా, మా ఊరే. వాడు దొంగ, వాడు 420 హామీలు ఇచ్చి మమ్మల్ని అన్యాయం చేసి పాలమూరు అని పేరు చెప్పుకోనికి కూడా మాకు ఇజ్జత్ పోతుంది. మాకు అట్లా మోసం చేసినాడు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, స్కూటీలు అన్నాడు. వాడు ఆ నోటికి ఏదో వస్తే అది చెప్పిండు. వాడు అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే వానికి విలువ లేదు అసలు. వాడు ఈ తెలంగాణలో పుట్టేదే లేకుండే వాళ్ళ అమ్మ నాయన పేరు ఖరాబ్ చేస్తున్నాడు. జై తెలంగాణ. మీరు ఎమోషనల్ అంటే కనిపిస్తున్నారు. చాలా ఎమోషనల్. అంటే మాకు అన్యాయం జరిగింది సార్, మాకు అన్యాయం జరిగింది. 22 ఏళ్ల నుంచి ఉద్యమం చేసి పార్టీని అధికారంలోకి తెచ్చుకొని కేసీఆర్ ఎంతో మంచి పనులు చేశారు, కేటీఆర్ ఎన్నో, హరీష్ రావు ఎన్నో మంచి పనులు చేసి వాళ్ళ మీద వాళ్ళని ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనోడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తిట్టడం తప్ప ఏ మీటింగ్ లో కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడాడు. ఆయన టార్గెట్ కేసీఆర్ ను తిట్టడము, కేటీఆర్ ను తిట్టడము, హరీష్ రావును తిట్టడము. వాళ్ళ తమ్ముళ్ళకు దందా చేసుకోనికి ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఇవాళ నిరుద్యోగులు రెచ్చగొడుతోంది బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మీకు తెలియాలి సార్, అది మీకు ప్రెషర్ రెచ్చగొడుతూ వచ్చేటోళ్ళ వీళ్ళు చదువుకొని ఏజీలు అయిపోయి అప్పులు చేసి, అమ్మ నాన్నలు ఇంటికాడ కష్టపడి అప్పులు చేసి చదివిపించి మా ఏజీ అయిపోయినాక మేము ఏం చేస్తాం?
జై తెలంగాణ. సో ఇది స్పష్టంగా ఎమోషనల్ అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా మా పాలమూరు బిడ్డ అయినప్పుడు కూడా చెప్పుకోవడానికి మాకు సిగ్గుపోతుంది పాలమూరు బిడ్డ అని చెప్పుకోవడానికి అంటూ కూడా చెప్తారు. ఇంకా కూడా చూసుకోవచ్చు చాలా మంది ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి నలుమూలల నుంచి కూడా ఇవాళ తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులందరూ తరలి వస్తారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మేము బొంగళూరు గేట్ నుంచి వచ్చామన్నా. బొంగళూరు గేట్ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. ఏం చెప్తారు ఈ సమాధానం మీరు? అంటే ఏం చెప్పాలంటే ఫస్ట్ మేము పోలే కదా లోపలికి ఎంటర్ అయినాక దాని పరిణామం ఏందనేది. అంటే ఇప్పుడు ఈ సభకి ఏం ఉద్దేశంతో వచ్చారు బ్రదర్ మీరు? అంటే నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి అనౌన్స్ చేస్తున్నారు కదా, దాని గురించి మేము తెలుసుకోవడానికి వచ్చినాం ఇక్కడికి. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఏం చెప్తా అంటే ఇంకా నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, ఇంకా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ఇంకెంత టైం పడుతుంది అనేది దాన్ని బట్టి కొంచెం ఉంటుంది స్పందన మనకు. మరి జాబ్ క్యాలెండర్ అన్నారు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. మరి ఏంది పరిస్థితి ప్రభుత్వం పరిస్థితి? ప్రభుత్వం అంటే ఇంకా రూలింగ్ వచ్చి 3 years అయింది. 3 years అయినా కానీ ఇంకా ఏం లేదు. ఇంకా అదే కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అలాంటివి జరిగి చూపిస్తుండే, ఆయన చేసి చూపిస్తుండే. అలాంటి అందుకే మేము మీటింగ్ కి రావడం జరిగింది ఇప్పుడు. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నమస్తే, నా పేరు మనీషా. నేను బీఆర్ఎస్పి లో ఉన్నాను. అండ్ ఆల్సో నేను ఈరోజు కుత్బుల్లాపూర్ నుండి రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే గతంలో ఇదే సభలో ఎన్నెన్నో వాక్యాలు చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కనిపించకుండా పోయినారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆయన చెప్పిన 100 మాటల్లో ఒక్కటి కూడా చెయ్యలేదు. అండ్ స్టూడెంట్స్ కోసం మరియు నిరుద్యోగుల కోసం ఎన్నెన్నో హామీలు ఇచ్చినారు. లైక్ 2 lakhs గవర్నమెంట్ జాబ్స్ అన్నారు. దాంట్లో 67,000 వచ్చినాయి అంతే. మిగతావి ఆయన జోబులోకి పోయినాయా గాలికి పోయినాయా దేవుడికే తెలుసు. అండ్ మిగతావి చూసుకుంటే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విచ్ ఆర్ మేజర్ థింగ్స్ ఫర్ స్టూడెంట్స్, అవి కూడా ఆయన ఇవ్వట్లేదు. ఇంకా విద్యార్థులు ఎట్లా బతకాలి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొకటి రియంబర్స్మెంట్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల స్టూడెంట్స్ అనేటోళ్ళు హైయర్ స్టడీస్ కి మరియు జాబ్స్ కి వెళ్ళలేకపోతున్నారు. దాని వల్ల కూడా చాలా మేజర్ ఇంపాక్ట్ పడుతుంది స్టూడెంట్స్ మీద. అండ్ నిరుద్యోగులు రీసెంట్లీ చూసుకుంటే మనం ఎస్ఐ ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పొట్టకోత కోసం వాళ్ళ జాబ్ల కోసం వాళ్ళు ధర్నాలు వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే విద్యార్థులను నిరుద్యోగులను ఎండ్రిన్ దాగి చావమని వాక్యాలు పాస్ చేసినారు రేవంత్ రెడ్డి గారు. ఒక కుర్చీలో కూర్చుని నువ్వు అట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడతావు, ఇంతనన్నా నీకు సిగ్గుందా అని చెప్పేసి నేను ఈరోజు బీఆర్ఎస్పీ నుండి ప్రశ్నిస్తా ఉన్నాను. మీకు కళ్ళు నెత్తికెక్కి మదం ఎక్కి లిటరలీ విద్యార్థులను మరియు నిరుద్యోగులను లైక్ గాలికే వదిలేసినారు. వాళ్ళని లీస్ట్ ప్రియారిటీగా పెట్టుకుని నడుస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ తెలంగాణ తెచ్చిందే విద్యార్థులు నిరుద్యోగులు. అట్లాంటి వాళ్ళని ఈరోజు నువ్వు నెగ్లెక్ట్ చేస్తా అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉట్టిగానే ఊరుకుంటది అని చెప్పేసి అనుకుంటున్నావా? మేము ఇవే కాదు కదా, ఇంకో 10 ఉద్యమాలు చేస్తాము. నిన్ను గద్ద దింపి విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు ఊరుకోము. ఇదే సభ సాక్షిగా చెప్తున్నాను. ఈ సభే నీ పతనానికి మొదటి మెట్టు. విద్యార్థులను నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే ఎంతవరకు తెగించాలో అంతవరకు తెగిస్తుంది గవర్నమెంట్. మరియు ఇంకా నేను ఇంకొకటి చాలా చెప్పినారు, జాబ్ క్యాలెండర్ అని చెప్పినారు, ఇంకా విద్యా భరోసా కార్డ్ అని కూడా చెప్పినారు. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఏం చేస్తున్నారు మీరు గవర్నమెంట్ లో ఉండి? గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే వచ్చింది అంటే అనుకోవచ్చు, అది ఫామ్ అయ్యి కూడా 2-3 years అవుతుంది. కాబట్టి మీరు ఈ 2-3 ఏళ్ళు గాజులు తొడుక్కొని కూర్చున్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. గాజులు తొడుక్కొని కూర్చున్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏం చేస్తున్నారు విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయకుండా? ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికే నిరుద్యోగులు కారణం. వాళ్ళకి 100 హామీలు ఇచ్చి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళలో ఆశ అనేది పుట్టించి మీరు గవర్నమెంట్ తెచ్చుకున్నారు. అది చాలా సిగ్గుచేటు. మీరు అన్న వాక్యాలు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చకపోతే రేపటి నాడు మీ ముఖం కూడా గుర్తుండదు విద్యార్థులకు నిరుద్యోగులకు అని చెప్పేసి ఈ రోజు బీఆర్ఎస్పీ నుండి నేను హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ. సో ఇది స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి యువ నాయకురాలు చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దొంగ హామీలతోటే మమ్మల్ని అందరినీ కూడా మోసం చేశారు. కాబట్టి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి పార్టీగా ఖచ్చితంగా ఇవాళ నిరుద్యోగులకు అండగా ఉండి స్పష్టంగా మేము మళ్ళీ కూడా ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకా కూడా చాలా మంది యువకులు నిరుద్యోగులందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా వరకు నియోజకవర్గాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి ఆల్మోస్ట్ తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తుంది. చాలా వరకు కూడా ఇవాళ ఇంకా కూడా పెద్ద ఎత్తున
వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే మాత్రం చూసుకుంటే నిరుద్యోగ సంగ్రామ సదస్సు అయితే మాత్రం స్పష్టంగా ఏ సభ ఎక్కడి నుంచి అయితే ప్రియాంక గాంధీ వచ్చి యూత్ డిక్లరేషన్ ఇచ్చిందో ఆ వేదిక ద్వారానే ఇవాళ సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ పార్టీ కొంత సక్సెస్ చేసిందని చెప్పుకొని భారీ స్థాయిలో నిరుద్యోగ యువత తరలి వచ్చినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది.